దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ రేపు బుధవారం కీలక కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లాలోని చిన్న కోమెర్ల వద్ద ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, టీడీపీ నాయకులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నం ప్రొద్దుటూరు టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, స్థానిక అభివృద్ధి పనులపై చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారంపై పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇవాళ కడప జిల్లాలో అయితే నారా లోకేష్ పర్యటించనున్నారో అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే కడప జిల్లాకైతే నిన్న సాయంత్రం రావడం జరిగింది. అదేవిధంగా రాత్రి కూడా జమ్మలమడు నియోజకవర్గంలోని ఏదైతే తమ్మలవారిపల్లి దగ్గర అయితే బస చేయడం కూడా జరిగింది. అయితే పూర్తిస్థాయి అయితే కార్యకర్తలతో కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే చూస్తే ఏదైతే ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ 2వ యూనిట్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తిగా అయితే మనం చూస్తే ఏదైతే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి 2వ యూనిట్ కావచ్చు, అదేవిధంగా పొద్దుటూరులో ఈరోజు నిర్వహిస్తున్న ఏదైతే టీడీపీ కార్యకర్తల సమావేశం కావచ్చు, పూర్తిస్థాయి అయితే పొద్దుటూరులో ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా జమ్మలమడుగులో అయితే పూర్తిస్థాయి అయితే సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కూడా దాదాపు అయితే పూర్తిస్థాయి అయితే 100 మంది పైచులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా అయితే అక్కడ ఉన్నట్లయితే పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అయితే అక్కడ ఉన్నటువంటి చాలా మంది వరకు అయితే ఉపాధి అవకాశం కూడా ఉన్నట్లయితే పూర్తిగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగానే ఇటు జమ్మలమడి కావచ్చు, అటు పొద్దుటూరులో కావచ్చు, ఈ యొక్క 2 కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఏదైతే పొద్దుటూరులో అయితే కార్యకర్తలతో కూడా మమేకమయ్యి అదేవిధంగా పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా కావచ్చు, అయితే పూర్తిగా అయితే ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడమే కాకుండా అదేవిధంగా ఇంకా ఏం చేయాలని కూడా ఒక ముందు అడుగు వేసే విధంగా అయితే నారా లోకేష్ అయితే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా అయితే మనం చూస్తే జమ్మలమడుగులోని ఎమ్మెల్యే ఆదినారెడ్డి కావచ్చు, అదేవిధంగా కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ కావచ్చు, పూర్తిగా అయితే వాళ్ళిద్దరితో సమావేశమై అదేవిధంగా వాళ్ళిద్దరితో కూడా పూర్తిగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలోని
సంక్షేమ పథకాలు కూడా ఏర్పాటు చేసే విధంగా పూర్తిసారి అయితే ఇండస్ట్రియల్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ఇప్పటికే చూస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ ఏదైతే ఉందో హార్టికల్చర్ హబ్బు కావచ్చు, అదేవిధంగా రవాణా సదుపాయాలు కావచ్చు, పూర్తిసారి అయితే అన్ని కూడా సక్రమంగా ఉండే విధంగా అయితే మంత్రి నారా లోకేష్ అయితే చొరవ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే యూనిట్ 2 వల్ల అయితే దాదాపు వందలాది మందికి కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క యూనిట్ కూడా అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా పొద్దుటూరులోని సమావేశానికి అయితే పూర్తిగా అయితే పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. శ్రావణి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.